ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుపై అంబటి రాంబాబు ఏం మాట్లాడో ఆ కూతురు ఆలోచించాలి. ఆయన ఒక ప్రజాప్రతినిధి, మాజీ మంత్రి, ఒక పార్టీలో ఉన్నతమైన వ్యక్తి, ఒక రాష్ట్ర ఉన్నతమైన ఇప్పుడున్న సీఎం గారిపై ఏ విధంగా మాట్లాడో కూతురు ఆలోచన చేసుకోవాలి. రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్నారు. ఆయన మాటలేమి ఏదైనా ఫ్యామిలీ సమస్య ఉంటే పక్కా చూసుకోవాలి. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చూసుకుందామంటే గాలి తొడుకొని ఈ పక్క ఎవరు లేరు, ఈ పక్క టీడీపీ సైనికులు ఉన్నారు. దృష్టిలో పెట్టుకొని ఒక మాజీ మంత్రిగా ప్రవర్తిస్తే బాగుంటుంది. నువ్వు ఒక వీధి రౌడీ, ఒక చిన్న సీట్ రౌడీ మారి ప్రవర్తించడం పద్ధతి కాదు. దీనిపై చాలా తెలుగుదేశం పార్టీ ఖండిస్తున్నాం. ఇలాంటి వ్యాఖ్యలు మరీ చేస్తే అనేక పరిణామాలు ఎదుర్కోబడుతుంది. అదేవిధంగా ఇలాంటి వ్యక్తులు మన ప్రజలు తిరగడమే చాలా డేంజర్. ఇలాంటి వాళ్ళకి సంస్కారం కానీ మానవత్వం ఏం లేని వ్యక్తులు ఏమి చేస్తున్నారు, ఎందుకు మాట్లాడుతున్నా ఆలోచన లేకుండా ఒక ఉన్నతమైన పదవులు అనిపించిన వ్యక్తి, ఒక మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయినా ఇలాంటి చిల్లర మాట మాట్లాడు అంత రౌడీల కన్నా చిల్లర రౌడీ కన్నా అర్థం. ఇలాంటి వ్యక్తులు వెంటనే గవర్నమెంట్ చర్య తీసుకొని అతను చట్టపరంగా కఠినమైన శిక్ష ఇవ్వాలి. ఇలాంటి వ్యక్తులు ప్రజల్లో తిరిగితే రాబోయే కాలానికి ఉంది. ఇలాంటి వ్యక్తులు ప్రజల్లో తిరుక్కోకుండా మన గవర్నమెంట్ వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వాయిస్ చేరేటంటే అంబటి రాంబాబు గారికి ఒక్కటే వార్నింగ్, నీకే కాదు మాకు వస్తాయి. మేమేమో ఏమైనా మాట్లాడగలము, అది మాకు తెలుసు. నువ్వన్నా మాట్లాడగలేము, మాకు ఆటోమేటిక్గా వస్తాయి. కానీ మా పార్టీ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ, మా నాయకుడు క్రమశిక్షణగా ఉండాలి. క్రమశిక్షణ మారు పేరు తెలుగుదేశం పార్టీ క్రమశిక్షంగా ఉన్నాడనే ఇంతవరకు ఓర్చుకొని ఉన్నాం. అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది. ఖబర్దార్ ఇంకొక నోరు జారినావా చాలా పరిణామాలు దారి తీస్తామని తెలియజేస్తున్నా.